మాకు చూడండి, ప్రతిరోజు కూడా మీరు భోజనం చేసే ముందు కానీ, ఉదయం పూట టిఫిన్ చేసే ముందు కానీ, రాత్రిపూట భోజనం చేసే ముందు తప్పనిసరిగా మీ యొక్క చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలి. ఎలా పడితే అలా కడుక్కోకూడదు. చేతులు కడుక్కునేటప్పుడు కూడా సోప్తో కానీ లేకపోతే ఈ డెటాల్ హ్యాండ్ వాష్తో కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఫస్ట్ మనం చేతిలో సోప్ కానీ డెటాల్ కానీ తీసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. చేతిలో ఏం తీసుకోవాలి? సోప్ కానీ డెటాల్ హ్యాండ్ వాష్ కానీ తీసుకోవాలి. రెండవది సెకండ్ స్టెప్ ఏంటంటే, మనం తీసుకున్నటువంటి డెటాల్ని ఇట్లా అరిచేతులతో రుద్దుకోవాలి. నీట్గా అరిచేతులతో ఇలా నీట్గా రుద్దుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు అరిచేతులు తుడుచుకున్నాం కదా, ఇట్లా కడుక్కున్నాం కదా, రుద్దుకున్నాం కదా, అరిచేతులు రుద్దుకున్న తర్వాత థర్డ్ స్టెప్ బ్యాక్ సైడ్ అనాలి. బ్యాక్ సైడ్ ఇటువైపు అనాలి. ఇది థర్డ్ స్టెప్. బ్యాక్ సైడ్ ఇటువైపు మంచిగా అన్ని వేళ్ళు అనేటట్టుగా అనాలి. ఇట్లా అనాలి. ఫోర్త్ స్టెప్ ఏం చేయాలి తెలుసా? ఫింగర్స్ మధ్యలో ఇటువైపు అయిపోయిందా? ఫోర్త్ స్టెప్ ఫింగర్స్ మధ్యలో నీట్గా శుభ్రంగా మీ సోప్ని చేయి గడుక్కునేటప్పుడు ఇలా నీట్గా శుభ్రంగా, ఎందుకంటే ఈ ఫింగర్స్ మధ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. అర్థమైందా? దీనివల్ల మీకు టైఫాయిడ్, కలరా లాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ క్రిములన్నీ చనిపోవాలంటే మీరు మీ యొక్క ఫింగర్స్ మధ్యలో, ఈ వేళ్ల మధ్యలో కూడా ఈ డెటాల్ కానీ సోప్ వెళ్ళేటప్పుడు నీట్గా కడుక్కోవాలి. ఇది ఫోర్త్ స్టెప్ అనమాట. ఫిఫ్త్ స్టెప్, మీ యొక్క ఫింగర్స్ నెయిల్స్లో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఈ ఫింగర్స్ని కూడా, ఈ యొక్క గోర్లు నెయిల్స్ని కూడా ఈ గోర్లు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత రిస్ట్ అంటే ఏది? మణికట్టు ఈ యొక్క మణికట్టు కూడా సిక్స్త్ స్టెప్లో ఈ మణికట్టు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు నేను ఇంతసేపు రుద్దా కదా, ఇందాక ఫస్ట్ చేసినప్పుడు ఆ వైట్ సోప్ ఉంది, అది డెటాల్ ఉంది కదా, చాలా ఉంది కదా, ఇప్పుడుందా కొంచెమైనా? ఆ పాప కూడా వేస్తుంది కదా, ఆ పాప కూడా కొంచెం అయిపోయింది, మొత్తం ఏమైపోయింది? నీట్గా అయిపోయింది. సెవెంత్ స్టెప్లో మనం కొంచెం వాటర్ తీసుకొని కొంచెం ఒక్క చుక్క కొంచెం వాటర్ తీసుకొని శుభ్రంగా మరలా కడగాలి. ఇది సెవెంత్ స్టెప్. ఎయిత్ స్టెప్లో ఒక డ్రై క్లాత్ లేకపోతే నాప్కిన్ తీసుకొని చెయ్యి శుభ్రంగా తుడుచుకోవాలి. ఇట్లా ప్రతిరోజు మీరు చేయాలి. ప్రతిరోజు టిఫిన్ చేసే ముందు, లంచ్ చేసే ముందు ప్రతిరోజు మీరు ఇలా చేస్తే మీకు ఎలాంటి డిసీజెస్ కూడా రావు. మీరు మీ క్లాస్ రూమ్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మీ స్కూల్ బ్యాగ్ శుభ్రంగా ఉంచుకోవాలి, మీరు వేసుకునే బట్టలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు మీకు ఏం అలవాటు అవుతుందో తెలుసా? చిన్నప్పటి నుంచే మీకు నీట్నెస్గా ఉండటం అలవాటు. ఓకే, థ్యాంక్ యూ.